హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ డాగీస్. ఐపీఎల్ ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఇవాళ వచ్చింది ఈ ఫైనల్గా అయితే. ఎందుకంటే సీజ్ ఫైర్ మళ్ళీ అప్లై అయిపోయింది. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య వార్ ఆగిపోయినట్లే. సో ఇక్కడ నుంచి మనకు షెడ్యూల్ అప్డేట్ అనేది రావాలి. ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రీస్టార్ట్ ఎప్పుడు అవుతుందని చెప్పేసి. సో పంజాబ్ మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోయిందో, మీన్స్ 120 స్కోర్ దగ్గర కాదు. సో పంజాబ్ మ్యాచ్ మళ్ళీ రిఫ్రెష్ కొత్తగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ నుంచి మొదలయ్యి ఇంకా ఎండ్ వరకు ఎక్కడెక్కడ మ్యాచెస్ జరగాలని చెప్పేసి కూడా స్టేడియంస్ కూడా డిసైడ్ చేసింది. బెంగళూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి, చెన్నై ఒకటి అనమాట. ఈ 3 స్టేడియంస్లో మ్యాచెస్ జరుపుదామని చెప్పి కూడా డెసిషన్ అయితే ఇవాళ ఒక సోషల్ మీడియాలో అయితే వచ్చింది న్యూస్. మరి అది ఎంతవరకు రన్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది షెడ్యూల్ ఇంకా రావాల్సింది. ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్, అంటే మేమే ఆర్సీబీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్, పంజాబ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్, ముంబై ఫ్యాన్స్కి గుడ్ న్యూస్, ఢిల్లీకి గుడ్ న్యూస్, అండ్ ఇంకో టీం ఏముంది పైన, సారీ 4 టీంలు కదా, జీటీ, సారీ జీటీ, వీళ్ళకి కూడా గుడ్ న్యూసే వీళ్ళంతా. ఎందుకంటే టాప్లో ఉన్న టీమ్స్, కింద టాప్ డౌన్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎత్తిపోయింది మ్యాచ్. ఐపీఎల్ సస్పెండ్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి మొత్తం ట్రోల్ చేసి పడేశారు. ఆర్సీబీ మీరు ఇంత బాగా ఆడుతుంటే మీకు ప్రకృతి కూడా సహకరించట్లేదు అయ్యా అన్నట్లు చాలా ట్రోల్ చేశారు. ఈ 2 డేస్లో మాత్రం చాలా దారుణంగా ఆ ట్రోల్స్ అనేది తట్టుకొని నిలబడ్డారు ఫ్యాన్స్. నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్కి నిజంగా ఒక పరీక్ష అనేది. ఎవ్రీ టైం ఏదో ఒక విధంగా పరీక్ష పెడుతున్నాడు దేవుడు మాత్రం. మంచిగా ఆడుతుంది, మంచిగా పర్ఫామ్ చేస్తుంది అన్న టైంలో ఇలా జరగడము, దాని గురించి మళ్ళీ ట్రోల్ చేయడము. అంటే మంచిగా ఆడుతుందని ఇప్పుడు ట్రోల్స్ తగ్గినాయి కదా, అదే టైంలో ఇది పడతానే మళ్ళీ ట్రోల్స్ పెరిగినాయి కదా. సో అదే అనమాట మా అదృష్టం అనేది, ఇట్లా ఉంటుంది రాత. ఆర్సీబీ టీం లాగానే మా లక్ కూడా, మా లైఫ్లో కూడా అట్లే ఉన్నాయి. ఆర్సీబీ టీం కూడా అట్లే ఉందన్నమాట ఆ పరిస్థితి. సో మంచి జరుగుతున్న లోపల ఏదో ఒకటి అడ్డు పడుతూ ఉంటుంది మాకు, అలా ఉంది లైఫ్. సో ఫైనల్గా అయితే ఇదొక గుడ్ న్యూసే. తొందరగా మ్యాచ్లు స్టార్ట్ చేసి ఉన్న 17 మ్యాచ్లు కంప్లీట్ చేస్తే హ్యాపీగా మ్యాచ్లు చూసేసి ఆర్సీబీ కప్పు తీసుకుంటే ఆ రోజు దాన్ని సెలబ్రేట్ చేసుకొని ఈ ఇయర్ ఏంది అది జీవితాంతం తెలుసుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము కూడా. ఆర్సీబీ కప్ లిఫ్ట్ చేయడం, విరాట్ కోహ్లీ చేతిలో ఆ కప్పు ఉండడం, అంటే ఈ కప్పు పెద్ద మ్యాటర్ కాదు విరాట్ కోహ్లీకి, బట్ 18 ఏళ్ళు లాయల్గా ఆర్సీబీకి ఉన్నాడు. అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ దానికోసమే వెయిట్ చేస్తున్నారు, విరాట్ కోహ్లీ కప్ లిఫ్ట్ చేయాలని. ఫ్యాన్స్ కోసమైనా విరాట్ కోహ్లీ కప్ లిఫ్ట్ చేయాలన్నమాట, అంతే. అదే మేము కోరుకునేది. ఆయన కప్పు తీసుకున్న రోజు మా సెలబ్రేషన్స్ ఉంటాయి అబ్బా, సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోద్ది ఖచ్చితంగా. చాలా చాలా హ్యాండిల్స్, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, షేక్ అవ్వచ్చు, హ్యాంగ్ అవ్వచ్చు ఆ రోజు ఖచ్చితంగా. తెలిసి ఆ రోజు దగ్గరలోనే ఉందనుకుంటున్నా. ఈసారి విన్ అయిపోయి ఆ రోజు ఈ మంత్లోనే వస్తుంది అని అనుకుంటున్నా. సో ఆర్సీబీ ఫ్యాన్స్ మీరేమంటారు కింద కామెంట్లో చెప్పేసండి. అండ్ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు, పంజాబ్ వాళ్ళు కావచ్చు, ఢిల్లీ వాళ్ళు కావచ్చు, జీటీ వాళ్ళు కావచ్చు, ముంబై వాళ్ళు కావచ్చు. మీరు కూడా మీ ఒపీనియన్స్ కింద తెలియజేయండి అబ్బా. నేనేమనుకో, ఎవరైనా ఒకటే అంటారు, అందరి ఫ్యాన్స్ ఒకటే. నేనైతే ఆర్సీబీ ఫ్యాన్ అంతే. దాని గురించి నా ఆనందాన్ని జస్ట్ చెప్తున్నా అంతే.